నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో మంగళవారం ప్రెసిడెంట్ అబూబాకర్, అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు ఆధ్వర్యంలో టంగుటూరు ప్రకాశం పంతులు 68వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా టంగుటూరు ప్రకాశం పంతులు చిత్రపటానికి పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వర్ణాంబ మాట్లాడుతూ, వీరు ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు. చిన్నతనము నుండి న్యాయవాది కావాలనే ఆశయంతో కష్టపడి పట్టా పుచ్చుకున్నారు. ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ పూర్తి చేసిన అతి తక్కువ తెలుగు వారిలో ఒకరు. సైమాన్ కమిషన్ ఉద్యమంలో ఒక ఉద్యమకారుడు చనిపోయినప్పుడు ఆ మరణించిన వ్యక్తి దగ్గరకు వెళ్లడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. కొన్ని అభియోగాల కారణంగా వీరు క్రమంగా రాజకీయ పార్టీలకు దూరమవుతూ హరిజనుల సమస్యలపై దృష్టి సాధించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. తన పర్యటనలో వడ దెబ్బ తగిలి వారు మరణించారు అని అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబాకర్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు, శైక్షావళి, నారాయణరెడ్డి, చెన్నారెడ్డి, నారాయణ శెట్టి మొదలగు వారు పాల్గొన్నారు.